ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు గంటలు గంటలు చూసినా సరే మనకి బోర్ కొట్టదు. అదే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో చూసినప్పుడు మాత్రం 5 మినిట్స్కే బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మారాలి. మన ఫ్యూచర్కి ఏది ఉపయోగపడుతుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఎగ్జామ్ సీజన్లోకి అడుగుపెట్టేసాం. ఈ సీజన్లో ప్రతి విద్యార్థికి ఒకటే ఆలోచన, మనం ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చెయ్యాలి? నిజం చెప్పాలంటే మనం 1 year కష్టపడింది ఒక ఎత్తు అయితే, మనం ఎగ్జామ్ జరిగే 2.5 or 3 hours మనం ఎగ్జామ్ పేపర్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది ఒక ఎత్తు అనమాట. మనం ఎంత బాగా చదివినా మన ఎగ్జామినర్ని, అంటే మన పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ని మెప్పించినప్పుడు మాత్రమే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలం. మనం పేపర్ కనుక బాగా ప్రజెంట్ చేసినట్లయితే 50 మార్క్స్ స్కోర్ చేయగలిగే ప్లేస్లో మనం 60+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓన్లీ 80 మాత్రమే స్కోర్ చేయగలిగే ప్లేస్లో 90+ మార్క్స్ వరకు స్కోర్ చేయగలుగుతాం అన్నమాట. నేను ఈ వీడియోలో ఎగ్జామ్ పేపర్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడే 12 ఇంపార్టెంట్ టిప్స్ని మిమ్మల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు గంటలు గంటలు చూసినా సరే మనకి బోర్ కొట్టదు. అదే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో చూసినప్పుడు మాత్రం 5 మినిట్స్కే బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మారాలి. మన ఫ్యూచర్కి ఏది ఉపయోగపడుతుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ టిప్స్ అనేవి ఓన్లీ మ్యాథమెటిక్స్కి మాత్రమే ఉపయోగపడేలా నేను రూపొందించలేదు. ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, లేకపోతే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అది 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏ బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు అనమాట. అన్నిటికీ ఉపయోగపడేలా నేను కామన్ పాయింట్స్ని పికప్ చేసుకుని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో ఉన్న పాయింట్స్ అనేవి వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఎగ్జామ్ పేపర్ని ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మార్జిన్స్తో స్టార్ట్ చేస్తాం. అయితే చాలామంది మార్జిన్స్కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక ఎగ్జామ్ పేపర్ అనుకుందాం. మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేస్తాం కదా అని లెఫ్ట్ సైడ్ మార్జిన్ని ఇట్లా చాలా నేరోగా కొట్టడానికి ప్రయత్నిస్తారు. రైట్ సైడ్ మార్జిన్ని రఫ్ వర్క్ చేసుకున్నామనో లేకపోతే ఏదో పర్పస్ కోసం పెద్ద మార్జిన్ కొట్టేస్తారు అనమాట. కానీ నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ ఉండాల్సింది లెఫ్ట్ సైడ్ మార్జినే పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామినర్ మనకి మార్క్ వాల్యుయేషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రాశారు, దీనికి వాల్యుయేషన్ చేసి మార్క్స్ ఎక్కడ అలాట్ చేస్తారు? ఈ లెఫ్ట్ సైడ్ మార్క్ గ్యాప్లో అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మార్క్స్ అలాట్ చేయడానికి కావాల్సిన స్పేస్ ఉండాలి కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మార్జిన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. మనకి లాంగ్ స్కేల్ ఉపయోగిస్తాం కదా, ఒక లాంగ్ స్కేల్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఒక లాంగ్ స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత మార్జిన్ని, అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ కూడా అంతే మార్జిన్ని, బోత్ సైడ్స్ ఈక్వల్ విడ్త్ ఉన్న మార్జిన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అవి కూడా మీకు బుక్లెట్లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని ఒకేసారి మార్జిన్స్ను ఒకేసారి డ్రా చేసుకోవడానికి ప్రయత్నించండి. మధ్యలో ఆ మార్జిన్స్ జోలికి వెళ్లకుండా అనమాట. కాబట్టి మార్జిన్స్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం చాలామంది విద్యార్థులకి ఏమనుకుంటారంటే అందమైన హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయగలుగుతామేమో అని భయపడుతుంటారు, ముఖ్యంగా రైటింగ్ అంతగా బాగాలేని వాళ్ళు. నిజం చెప్పాలంటే అందమైన హ్యాండ్ రైటింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసేది చాలా తక్కువ, 0.001% ఉండేది. కావాలంటే మీ టీచర్స్ని అడిగి చూడండి. మనం ఎంత అందమైన రైటింగ్ని కలిగి ఉన్నా సరే మనకి క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ రాయకపోతే మనకు మార్క్స్ వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఫస్ట్ కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, యూజ్ రీడబుల్ హ్యాండ్ రైటింగ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే మరి చిన్నగా రాస్తూ ఉంటారనమాట. అది మనం కొంచెం దూరం నుంచి చూసినట్లయితే అసలు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం మీడియం హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎగ్జామినర్స్ అందరూ కూడా 30+ ఉండొచ్చు, 40+ ఉండొచ్చు.
ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. 40+ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐసైట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దూరం నుంచి చూసినప్పుడు కూడా క్లియర్గా చదవగలిగేటట్లుగా మీ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఈ విషయాన్ని కూడా మీరు మైండ్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ థర్డ్ వన్, మెయింటైన్ ఇనఫ్ స్పేస్. అది బిట్వీన్ వర్డ్స్ కావచ్చు అంటే లైన్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ రాస్తున్నాం, ఇది ఆన్సర్ స్క్రిప్ట్ అనుకుందాం. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాం. ఏం చేయాలి, మనకి వర్డ్కి మధ్య తగినంత గ్యాప్ను మెయింటైన్ చేయాలి. అది కూడా అన్ని వర్డ్స్ మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే కానీ ఒక చోట తక్కువ స్పేసు, మరొక చోట ఎక్కువ స్పేస్, ఇట్లా కాకుండా యూనిఫామ్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి మన హ్యాండ్ రైటింగ్ అనేది గుండ్రంగా ఉండాల్సిన పని లేదనమాట. మనం వర్డ్కి మధ్య లీవ్ చేసే గ్యాప్, అలాగే లైన్కి మధ్య లీవ్ చేసే గ్యాప్ అనేది మన హ్యాండ్ రైటింగ్ని అందంగా కనిపించేటట్లు చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వర్డ్కి మధ్య. అట్లాగే నెక్స్ట్ ఏం చేయాలంటే, చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఎక్కువ పేజెస్ రాయాలనే ఉద్దేశంతో ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేస్తారు. ఏంటి, లైన్కి మధ్య. అది కూడా మంచిది కాదనమాట. మనం ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలంటే వర్డ్కి ఎంత గ్యాప్ మెయింటైన్ చేసామంటే దానికంటే కొంచెం ఎక్కువ గ్యాప్ని లైన్కి మధ్య మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అంటే వర్డ్స్ మధ్య ఉన్న గ్యాప్ కంటే లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండాలి, అంతేగాని మరీ ఎక్కువగా ఉండడానికి చూడకండి. అప్పుడే మనకి హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా ఉన్నా సరే చూడడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రై టు అవాయిడ్ కటింగ్స్. మ్యాక్సిమం మనం కటింగ్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయినప్పటికీ ఒక్కొక్కసారి కటింగ్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తూ ఉన్నాం. ఓకే, ఇలా రాసినప్పుడు ఈ వర్డ్ మీకు తప్పు అయిపోయింది అని అనిపించింది అనుకోండి, దాన్ని ఇట్లా రుద్దేసేయడానికి ప్రయత్నించకండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందన్నమాట, మన మిస్టేక్స్ని మనమే ఎత్తి చూపుకున్నట్టు అవుతుంది అనమాట ఎగ్జామినర్ ఆ పేజ్ చూసిన వెంటనే మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేసి అన్ని హాఫ్స్ తగ్గించేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు బై మిస్టేక్ ఏదైనా పొరపాటు రాసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి, జస్ట్ మనకి ఒక్కసారి క్రాస్ చేసేయండి. ఇట్లా 1 టైం క్రాస్ చేయండి, వీలైతే పెన్సిల్ తోటి. అంతేగాని దాన్ని రుద్దేసి దాన్ని బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంది చేసే పొరపాటు అనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 లైన్స్ రాసేసారు, 4 లైన్స్, కానీ ఇది రాంగ్ అని అనిపించింది మీకు. అప్పుడు మీరు ఇట్లా చేయకుండా జస్ట్ ఈ కార్నర్లో స్టార్ట్ చేసి ఈ కార్నర్లో వర్క్ లాక్ వచ్చే సరిపోతుంది అనమాట. తర్వాత అక్కడ మార్జిన్ కొట్టేసి ఇక్కడ లైన్ కొట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ లైన్స్తో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించకండి. మీకు ఈ ఓవర్ రైటింగ్స్ తగ్గించుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నారు, మీకు బుక్లెట్ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ బుక్లెట్కి పైన రఫ్ అని హెడ్డింగ్ పెట్టి మీరు అక్కడ ఒకసారి రివైండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆ క్వశ్చన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇలాగా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మనకు కొంత టైం వేస్ట్ అవుతుంది కదా అనే డౌట్ రావచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు రాస్తూ ఉన్నారు, 2-3 లైన్స్ రాసిన తర్వాత అది గుర్తుకు రావడం లేదు, అప్పుడైనా మీరు టైం వేస్ట్ చేస్తారు కదా, దాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. అలా కాకుండా మీరే ఒకసారి అందులో ఉన్న కీ పాయింట్స్ని ఒకదాని తర్వాత ఒకటిలా పెన్సిల్ తోటో పెన్ తోటో రాయడానికి ప్రయత్నించండి, అన్ని రివైండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ని ఉపయోగించి మనకి మెయిన్ బుక్లెట్లో అప్పుడు ఆన్సర్ దాన్ని ఎలా ఆపరేటెడ్గా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించినట్లయితే అప్పుడు మనకి ఇలాంటి ఓవర్ రైటింగ్స్ ఇలాగా స్ట్రైకింగ్స్ వచ్చే అవకాశం లేదనమాట. ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ ఒకసారి మైండ్లో రివైండ్ చేసుకుని, లేకపోతే లాస్ట్ పేజీలో మనం పెన్సిల్తో కానీ పెన్స్తో కానీ ఇట్లా కీవర్డ్స్ రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క కీవర్డ్ రాసుకుని ఓకే అంతా మనకి గుర్తుంది అని భావించిన తర్వాత ఆ కీవర్డ్స్ని ఎలాబొరేటెడ్గా మెయిన్ స్క్రిప్ట్లో రాయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ అండర్లైన్ కీవర్డ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనకి దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ని ప్రజెంట్ చేసేటప్పుడు మన పేపర్ని ఎవాల్యుయేట్ చేసే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నమాట.
అతని యొక్క పనిని తేలిక చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కీవర్డ్స్ని, అంటే మనం రాసే ఆన్సర్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకుని పెన్తో కానీ పెన్సిల్తో కానీ అండర్లైన్ చేయడానికి ప్రయత్నించండి. అట్లాగే ఇంపార్టెంట్ సెంటెన్సెస్ కూడా మనకి అండర్లైన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అప్పుడు ఎగ్జామినరు మీ ఆన్సర్ అంతా చదవడానికి కాకుండా ఓన్లీ కీవర్డ్స్ చూడడానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దాని ద్వారా అతనికి టైం సేవ్ అవుతుంది, అలాగే మన మీద మనకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. తద్వారా మనం ఎక్కువ మార్క్స్ అలాట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ మనకు మ్యాథ్స్కి సంబంధించి అయితే మరి కీవర్డ్స్ ఉండవు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములాస్ ఉంటాయి, అలాగే కన్క్లూజన్స్ ఉంటాయి కదా. మనం ఏం చేయాలంటే ఫార్ములా రాయడం, దాన్ని మనకు ఒక రెక్టాంగులర్ బాక్స్లో పెన్సిల్తో కానీ పెన్తో కానీ రాయడానికి ప్రయత్నించాలి. ఒక ఫార్ములా ప్రాబ్లంకి సంబంధించిన ఫార్ములాని, అలాగే కన్క్లూజన్ కూడా రాయడానికి ప్రయత్నించండి. చివరిలో కన్క్లూజన్ రాయడానికి మర్చిపోకండి. దాన్ని కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్లో ఉంచినట్లయితే ఎగ్జామినర్ ముఖ్యంగా మనకి వాల్యూ పాయింట్స్ ఆధారంగా మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫార్ములా చూస్తారు, తర్వాత మనకి లాస్ట్లో ఆన్సర్ చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్. మీరు ఫార్ములా కరెక్ట్గా రాసి సబ్స్టిట్యూషన్ అయ్యి కరెక్ట్గా చేసినట్లయితే ఇలా డైరెక్ట్ మనకి ఆన్సర్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందంటే ఫుల్ మార్క్స్ అలాట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా హైలైట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ని ఫస్ట్ రాసేయండి, తర్వాత రాని వాటిని చివరిలో రాదురు కానీ అంటారు. ఇప్పటికీ నేను దానికే బెండ్ అయి ఉన్నాను. కాకపోతే ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్లో క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ ఉన్నాయనుకుందాం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 ఇట్లా ఉన్నాయనుకుందాం. వీటిల్లో నేను సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఓన్లీ సెక్షన్ 1 నుంచి స్టార్ట్ చేయమనడం లేదు, కానీ మీకు బాగా వచ్చిన ఏదో ఒక సెక్షన్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ సెక్షన్ ముందు రాసి ఆ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఆర్డర్లో రాయడానికి ప్రయత్నించండి అంటారు. ఒకవేళ మీరు ఇలా రాశారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ రాశారు, మళ్ళీ 6th క్వశ్చన్కి వెళ్ళిపోయారు, మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వచ్చారు, ఇలా వచ్చిన వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్ ఇరిటేట్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాల్యూ చేయడంతో పాటు ఈ మార్క్స్ అన్నింటినీ ఫ్రంట్ పేజీలోకి తీసుకెళ్లి పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామినర్కి ఇలా వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది. అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన మార్క్స్ ఆటోమేటిక్గా మన మార్క్స్ మీద ప్రభావం చూపుతుంది కదా. కాబట్టి ఇట్లా ఫాలో అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd సెక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 3rd సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ మీకు బాగా వచ్చు, అందులో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి అనుకుంటే ఫస్ట్ 3rd సెక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో మాత్రమే రాయండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అట్లాగే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని అన్నిటిని కూడా ఒకే చోట రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాటిని మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో రాసామనుకోండి, ఓవర్ లుక్ వాటిని వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లోనే చూసుకోండి, సెక్షన్ 1లో ఎన్ని ఉంటాయి, మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో. అప్పుడు ఏం చేయాలి, మీరు సెక్షన్ 1 స్టార్ట్ చేసి ఫస్ట్ ఆ 12 క్వశ్చన్స్ని ఆర్డర్లో రాసేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాకపోతే నెంబర్ వేసి అక్కడ లీవ్ చేసేయండి. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా అక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక ఇంపార్టెంట్ ఆర్డర్లో మెయింటైన్ చేయండి. అట్లాగే మీరు ఫస్ట్ ఏ సెక్షన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే ఈ 1 మార్క్ అంటే షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని మనకి కాన్సన్ట్రేట్ చేయడం మంచిది అనమాట. ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాసినా 1 మార్కో, హాఫ్ మార్కో, 2 మార్క్స్ వస్తాయి. అదే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి ఒక 4 పాయింట్స్ రాసినా లేకపోతే 4 స్టెప్స్ వచ్చినా మనకి 5, 4, 8 మార్క్స్ వచ్చి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. మనకు ఒకవేళ టైం సరిపోలేదనుకోండి, మనం చివరిలో వదిలేసేది వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని వదిలేస్తాం. దానివల్ల మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ లాస్ అవడానికి ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మొదట లాంగ్ ఆన్సర్స్ ఉన్న సెక్షన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వన్, యూజ్ నెంబర్ పాయింట్స్ ఇఫ్ పాసిబుల్. అంటే పాయింట్స్ వైజ్ ఆన్సర్ని పాయింట్స్ వైజ్ రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పాసిబుల్ అయినట్లయితే, అన్నిటికీ పాసిబుల్ అవ్వదు. లాంగ్వేజెస్ ఉందనుకోండి, మనకి పాయింట్స్లో రాయలేం కదా, పారాగ్రాఫ్లో రాస్తాం. కానీ ఒకవేళ సోషల్, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, వాటిని మనం పాయింట్స్లో రాయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ని పాయింట్స్ వైజ్ రాయడానికి ప్రయత్నించండి.
ఆ పాయింట్స్ వైజ్ రాసేటప్పుడు కూడా అంటే ఛాన్స్ ఉన్న వాటిని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ యూజెస్ రాయమంటే వాటిని పాయింట్స్ వైజ్ రాయొచ్చు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయమంటే వాటిని పాయింట్స్ వైజ్ రాయొచ్చు కదా. ఇట్లాంటి క్వశ్చన్ మనం పారాగ్రాఫ్ గా రాయడం కంటే పాయింట్స్ వైజ్ రాయడం మంచిది అనమాట. ఒకవేళ మీరు 4 మార్క్ క్వశ్చన్ ని అడిగారనుకోండి, అప్పుడు ఒక ఎక్స్ట్రా 5 పాయింట్స్ రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ 6 మార్క్స్ క్వశ్చన్ రాస్తారనుకోండి, అట్లీస్ట్ ఒక 1 or 2 పాయింట్స్ ని ఎక్స్ట్రా రాయడానికి ప్రయత్నించండి. పొరపాటున అందులో ఏదో ఒక పాయింట్ మిస్ అయినా సరే, మనం తప్పు రాసినా సరే, మనం ఎక్స్ట్రా రాసాం కాబట్టి మనకి ఏ విధమైన మార్క్స్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. అట్లాగే నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఏంటి, మనం క్వశ్చన్ రాసేటప్పుడు ఒకసారి రివైండ్ చేయండి, రీక్యాపిచులేషన్ చేసుకోండి అంటున్నాను కదా. మనం ఏం చేస్తాం, లాస్ట్ పేజీలోకి వెళ్తాం, రఫ్ లో ఏం చేస్తాం అనమాట, ఆ పాయింట్స్ లో ఉన్న కీ పాయింట్స్ ని ఒకసారి రాసుకుంటాం పెన్సిల్ తోటో పెన్ తోటో. వాటిలో ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకు వస్తాయి కదా, తెలుస్తాయి కదా, వాటిని మొదటి పాయింట్స్ గా రాయడానికి ప్రయత్నించండి. ఓకే, అప్పుడు ఎగ్జామినర్కి ఈజీ అవుతున్నాడు. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మొదట్లో రాశారు కాబట్టి అన్ని పాయింట్స్ ని చదవకుండానే మీ మార్క్స్ ఎల్లాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం ఫస్ట్ ఉండే పాయింట్స్ అన్ని కూడా కీ పాయింట్, మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని రాయడానికి ప్రయత్నించండి. ఓకే, ఎప్పుడు మనకి ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే నెంబర్ 1 నెంబర్ 2 ఇట్లా నెంబర్స్ ఇచ్చి. మరొక మిస్టేక్ చేసేది ఏంటంటే, చాలా మంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే, మనం పేపర్లో రాస్తాం, ఇట్లా మార్జిన్స్ రాస్తాం కదా, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేస్తాం, ఈ పాయింట్స్ యొక్క నెంబర్స్ కూడా ఈ మార్జిన్స్ లోనే వేసేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. మార్జిన్స్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఈ మార్జిన్ కి రైట్ సైడ్ మాత్రమే వేయడానికి ప్రయత్నించండి. అవి మామూలు నెంబర్స్ కావచ్చు, రోమన్ నెంబర్స్ కావచ్చు, ఏవైనా సరే ఓన్లీ ఈ మార్జిన్ లో ఏముండాలి, మనకి క్వశ్చన్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్, మేక్ ఏ మైండ్ మ్యాప్ బిఫోర్ రైటింగ్ ద ఆన్సర్స్. ఇంతకు ముందే చెప్పాను కదా, మనం ఏదైనా ఒక ఆన్సర్ రాయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలన్నమాట, మైండ్ మ్యాప్ వేసేసుకోవాలి. అంటే లాస్ట్ పేజీలో ఒకసారి ఆ క్వశ్చన్లో ఉండే కీ పాయింట్స్ అన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటూ అక్కడ నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నాకు పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఏం చేయాలన్నమాట, ముందుకు వచ్చేసేయాలి, వాటిని ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి ఓవర్ రైటింగ్స్ వచ్చే అవకాశం లేదు. అట్లాగే కాన్ఫిడెంట్గా రాయగలుగుతాం అనమాట. మనం ఆన్సర్ని చాలా కాన్ఫిడెంట్గా రాయగలుగుతాం, కాన్ఫిడెంట్గాను కరెక్ట్గాను రాయగలుగుతాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా ఒకసారి రాసే ముందు ఒక 5 to లేకపోతే ఒక 20 seconds పట్టొచ్చేమో, కానీ మనం మధ్యలో ఆగిపోతే అది గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. లేకపోతే మనం ఇలా మైండ్ మ్యాప్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఆ క్వశ్చన్ మనం గుర్తుకు రావట్లేదు అనుకోండి, అప్పుడు దాన్ని వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ అనుకోకుండా ఇలా మైండ్ మ్యాప్ అంటే ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు స్టార్ట్ చేయడం మంచిది అన్నమాట. ఓకే, నెక్స్ట్, యాక్సెప్ట్ డెఫినిషన్స్, ట్రై టు రైట్ ఆన్సర్స్ ఇన్ యువర్ ఓన్ స్టైల్. అంటే అందరూ కూడా ఒకే మెటీరియల్ చదివేస్తూ ఉంటారు, లేకపోతే ఒకే గైడ్ చదివేస్తుంటారు. అందరూ ఆన్సర్స్ చూడడానికి ఒకలాగే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామినర్కి మీరు ఓన్గా రాసారో కాపీ కొట్టారో కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే మీ ఓన్ స్టైల్లో, అంటే మీ ఓన్ వర్డ్స్ను ఉపయోగించి, అది కూడా కాంప్లెక్స్ వర్డ్స్ను ఉపయోగించకుండా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధమైన సెంటెన్సెస్ని వర్డ్స్ని ఉపయోగిస్తూ మీ ఓన్ స్టైల్లో రాయడానికి ప్రయత్నించండి. అంటే పాయింట్స్ అన్నీ అవే ఉంటాయి మనం చదివి, కాకపోతే వాటిని ఎలాబరేటెడ్ చేసేటప్పుడు, ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనం ఓన్ వర్డ్స్ని ఉపయోగిస్తాం అనమాట. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా సరే ఎగ్జామినర్ ఎక్కువ మార్క్స్ వేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. ఎందుకంటే ఇతను ఓన్గా తన క్రియేటివిటీని ఉపయోగించి రాస్తాడు కాబట్టి ఇతనికి మీద ఎగ్జామినర్కి ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. తద్వారా చిన్న చిన్న మిస్టేక్స్ని లెక్కలోకి తీసుకుంటా ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సెప్ట్ డెఫినేషన్స్. అంటే డెఫినేషన్స్ మనం ఓన్ వర్డ్స్లో రాయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా రాయాలన్నమాట. థియరమ్స్, డెఫినేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ డెఫినేషన్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగానే రాయాలంటే తప్ప దాన్ని ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకే, నెక్స్ట్, మెయింటైన్స్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో, 2 కళ్ళలో నీకు ఏది ముఖ్యమో అంటే చెప్పలేం కదా, మనకి 2 ఇంపార్టెంటే. అట్లాగే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు స్పీడ్ ఎంత ఇంపార్టెంట్, యాక్యురసీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ రాసేస్తూ ఉన్నాం,
స్పీడ్గా రాసేస్తూ ఉన్నాం, కానీ అన్ని మందిలో మిస్టేక్స్తో ఓవర్ రైటింగ్స్తో రాసేస్తాం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు కదా. ఇన్ టైంలో ఫినిష్ చేసేస్తాం, కానీ అన్ని ఓవర్ రైటింగ్స్తో రాసేస్తాం అనమాట. దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. అలానే మనం చాలా నెమ్మదిగా ఏ విధమైన తప్పులు లేకుండా రాసుకుంటూ వెళ్ళాం, చాలా స్లోగా రాసుకుంటూ వెళ్ళాం. కానీ ఎగ్జామ్ టైంలో మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయలేకపోయాం. అప్పుడైనా యూజ్ ఉంటుందా? నో యూజ్ కదా. అంటే ఈ రెండిట్లో ఏ ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రెండవ దాన్ని నెగ్లెక్ట్ చేసినా సరే దెర్ ఈజ్ నో యూజ్. కాబట్టి రెండిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. యాక్యురసీ ఎంత ఇంపార్టెంటో స్పీడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం స్పీడ్గానే రాయాలి, అట్ ద సేమ్ టైం యాక్యురేట్గా రాయాలి. ఇది దేని వల్ల వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది అనమాట. కాబట్టి మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది మనకి బాగా అలవాటు పడుతుంది అనమాట. మనం ఇన్ టైంలో ఎగ్జామ్ని ఫినిష్ చేయగలుగుతాం, అలాగే ఏ విధమైన మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతాము అన్నమాట. ఓకే, నెక్స్ట్ మేక్ ఏ సెపరేట్ స్పేస్ ఫర్ రఫ్ వర్క్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. మనం చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ పేపర్ రాస్తున్నారు, ఇక్కడ పెద్ద మార్జిన్ కొట్టేసి ఇక్కడ మనకి రఫ్ చేసేస్తూ ఉంటారు అనమాట. అది చూడడానికి అంత మంచిగా ఉండదు. ఏం చేస్తారంటే మనకి బుక్లెట్ ఇవ్వగానే లాస్ట్ పేజీలో రఫ్ అని హెడ్డింగ్ పెట్టేసి అక్కడ రఫ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకి ఇది క్లమ్సీగా కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. కొందరైతే ఈ ప్రాబ్లంలోనే పక్కన ఇలా రఫ్ వర్క్ చేసేస్తూ ఉంటారు. అది మంచి ఒపీనియన్ కలగజేయదు అనమాట. కాబట్టి అది మ్యాథ్స్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు రఫ్ చేయాలనుకుంటే బుక్లెట్లో లాస్ట్ పేజ్ని రఫ్ అని హెడ్డింగ్ పెట్టి అక్కడ మాత్రమే చేయడానికి, పెన్ ఆర్ పెన్సిల్ని ఉపయోగించి అక్కడ చేయడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ పేపర్లో మాత్రం ఆన్సర్స్ మాత్రమే ఉండేలాగా జాగ్రత్త పడండి. ఓకే, నెక్స్ట్ రివ్యూ అండ్ ఎడిట్ యువర్ ఆన్సర్స్. మనం చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాసేస్తారు అయిపోయింది అని మూసేసి కూర్చుంటారనమాట. లేకపోతే కరెక్ట్గా ఎగ్జామ్లో ఫినిష్ చేసి మన ఆన్సర్ షీట్ని ఎగ్జామినర్కి ఇచ్చేస్తాను, ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తాను. అసలు దాన్ని రివ్యూ చేయడానికే టైం కేటాయించరు అనమాట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎంత బాగా రాసినా సరే మనం ఖచ్చితంగా ఎక్కడో చోట కొన్ని మిస్టేక్స్ రాస్తామన్నమాట. అది ఒక్కసారి మనం రాసిన ఆన్సర్స్ అన్నింటినీ చదివినట్లయితే మీకే అర్థమైపోతుంది, చాలా మిస్టేక్స్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు 2.5 hours టైం ఉందనుకోండి, ఒక 10 minutes మన ఆన్సర్ స్క్రిప్ట్ని ఒకసారి రివ్యూ చేయడానికి అలాట్ చేయండి, లాస్ట్ 10 minutes. ఒకవేళ మీరు 3 hours ఎగ్జామ్ రాయాలనుకోండి, అప్పుడు లాస్ట్ 15 minutes ఈ ఎగ్జామ్ పేపర్ని రివ్యూ చేయడానికి అలాట్ చేయండి అనమాట. మిగిలిన 2:45 minutes ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మన పేపర్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెక్ చేసుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ దొరికే అవకాశం ఉంది. ఒకవేళ మన ఆన్సరే రాంగ్ అనుకుంటే మళ్ళీ దాన్ని క్రాస్ చేసి చివరిలో రాసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మనం చూడలేదనుకో మనకేమవుతుంది, చాలా మార్క్స్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ 10 or 15 minutes మనం రాసిన ఆన్సర్స్ అన్నిటినీ ఒకసారి రివ్యూ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఒకసారి రీడ్ చేసి అన్నీ కరెక్ట్గానే రాసానా లేదా అని. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ వదిలేయచ్చు అనమాట, వచ్చినవే కానీ రాసేసాం అనే భ్రమలో మనం ఏం చేస్తాం, వదిలేసి వచ్చేస్తాం, అన్ని రాసేసామనే ఫీలింగ్లో ఉంటాం అనమాట. బై మిస్టేక్ జరగవచ్చు, ఏదైనా వదిలేసేయచ్చు. కాబట్టి ఇట్లా మీరు రివ్యూ చేసుకునేటప్పుడే ఆన్సర్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్ రాశారు, క్వశ్చన్ పేపర్లో అక్కడ టిక్ పెట్టుకుంటాం. అట్లా చేసుకున్నట్లయితే మీరు ఏ క్వశ్చన్ని వదిలేశారన్న ఫీలింగ్తో బయటకు రావాల్సిన అవసరం ఉండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ దొరుకుతాయి, అలాగే గ్రామటికల్ మిస్టేక్స్ కూడా దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి రివ్యూకి ఖచ్చితంగా కొంత సమయాన్ని అలాట్ చేయండి. అలాగే మనకి ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా మనకి ఆన్సర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఆన్సర్స్ గురించి. ఆన్సర్స్ మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పాయింట్స్ వైజ్ రాసే ఆన్సర్స్ ఉంటాయి. అలాగే పారాగ్రాఫ్ టైప్ లో రాయగలిగే ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటే టేబుల్ రూపంలో రాయగలిగే ఆన్సర్స్ ఉండొచ్చు. నెక్స్ట్ లాస్ట్ లో మనకి మ్యాప్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి కదా మనకి ఎగ్జామ్ లో మ్యాక్సిమం. కాబట్టి ఫస్ట్ మనం పాయింట్స్ గురించి ఆలోచించినట్లయితే
పాయింట్స్ ఏం చేయాలన్నమాట, పాయింట్స్ ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మరి ఏ సబ్జెక్ట్లో మనకి ఎక్కువగా రాయగలుగుతామంటే సైన్స్ సోషల్లో ఎక్కువగా మనకి పాయింట్స్ వైజ్ రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంతకు ముందు చెప్పుకున్నా కదా 4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ రాయడానికి ప్రయత్నించండి. లేకపోతే 5 మార్క్స్ క్వశ్చన్స్ రాసినప్పుడు కనీసం 6 పాయింట్స్ రాయడానికి ప్రయత్నించండి. అట్లాగే మనం ఒకసారి రివ్యూ చేసుకుంటాం కాబట్టి మన ఆన్సర్ని వాటిలో మొదటి పాయింట్స్ అన్నింటిని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడానికి ప్రయత్నించండి. ఇట్లా మనం పాయింట్స్ రాసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. నెంబర్డ్ పాయింట్స్ ఆర్ బుల్లెట్ పాయింట్స్ అంటే వీటికి నెంబర్ ఇవ్వడం కానీ లేకపోతే బుల్లెట్స్ లేకపోతే యారో మార్క్స్ ఇట్లా పెంచడం కానీ చేయాలన్నమాట. అప్పుడు క్లియర్గా మనకు పాయింట్స్ అనేవి ఏది అనేది కనిపిస్తుంది. అట్లాగే ఇంకా కొన్ని పాయింట్స్లో విడగొట్టలేనివి, పాయింట్స్లో రాయలేనివి మనం ఏం చేస్తాం, పారాగ్రాఫ్స్లో రాస్తాం. ఈ పారాగ్రాఫ్ రాసేటప్పుడు కూడా అట్లీస్ట్ 3 పారాగ్రాఫ్స్ ఉండేటట్లు జాగ్రత్త పడండి. ఈ 3 పారాగ్రాఫ్స్లో కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ 2 or 3 లైన్స్ రాస్తాం. అందులో ఏం చేస్తాం అంటే ఇంట్రొడక్షన్ రాస్తాం అనమాట. ఇంట్రొడక్షన్ నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ మెయిన్ ఆన్సర్ అంటే అందులో రాస్తాం. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ లో కన్క్లూజన్ రాయడానికి ప్రయత్నించండి. అంటే మనం అందులో రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని ఒక 2-3 లైన్స్ లో రాయడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం. అంటే మనం పారాగ్రాఫ్ లో రాసినప్పుడు అట్లీస్ట్ ఒక 3 పారాగ్రాఫ్స్ ఉండేటట్లు జాగ్రత్త పడాలి అనమాట. నెక్స్ట్ డిఫరెన్సెస్ రాసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇట్లా టేబుల్ రూపంలో రాస్తాం కదా డిఫరెన్సెస్. ఈక్వల్ బాక్స్ మెయింటైన్ చేయండి. అలాగే ఇక్కడ మనం హెడ్డింగ్స్ ఉంచుతాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాస్తాం, ఇట్లా ఒక 2-3 లైన్స్ రాస్తాం అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒక 2 లైన్ రాస్తాం. థర్డ్ పాయింట్ ఒక 3 లైన్స్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి ఏం చేస్తారు, ఫస్ట్ పాయింట్ 2 లైన్స్ రాస్తారు, అయిపోయింది అక్కడతోటి. సెకండ్ పాయింట్ ఇక్కడ నుంచి మొదలెట్టేస్తారు. నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది, థర్డ్ పాయింట్ ఇక్కడ నుంచి మొదలెట్టేస్తారు. కానీ ఇలా రాయటం కరెక్ట్ కాదనమాట. మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా టేబుల్ డ్రా చేశారు, ఫస్ట్ హెడింగ్ సెకండ్ హెడింగ్ పెట్టారు. ఓకే, ఫస్ట్ పాయింట్ రాశారు, ఒక 3 లైన్స్ రాశారు. ఇందులో ఫస్ట్ పాయింట్ 2 లైన్సే వచ్చింది. ఇందులో సెకండ్ పాయింట్ రాశారు. ఇప్పుడు ఈ లైన్లో రాయకండి, ఈ పాయింట్కి ఎదురుగుండానే ఇందులో సెకండ్ పాయింట్ కూడా రాయడానికి ప్రయత్నించి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ వచ్చింది కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉంది. అప్పుడు దీనికి వదిలేసి ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ రాయడానికి ప్రయత్నించండి. అంటే ఫస్ట్ పాయింట్ ఆపోజిట్ లో ఫస్ట్ నెంబర్, ఈ నెంబర్స్ అన్ని ఒకే లైన్ లో ఉండడానికి జాగ్రత్త పడండి. అట్లా చూసినట్లయితే మనకి ఈజీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఇందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అనుకుని ఇందులో తక్కువ పాయింట్స్ ఉన్నాయేమో అని కొన్ని మార్క్స్ లెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి డిఫరెన్సెస్ రాసేటప్పుడు ఈ టైప్ లో రాయడానికి ప్రయత్నించండి. అట్లాగే నెక్స్ట్ డయాగ్రామ్స్, కన్స్ట్రక్షన్స్, వీటిని చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫుల్ పేజ్ లో చేయడానికి డయాగ్రామ్ ఉందనుకోండి, ఫుల్ పేజ్ లో డ్రా చేసి, అంటే మనకి ఆ డయాగ్రాము అండ్ ఇట్స్ లేబుల్స్, అంటే వాటి పార్ట్స్ రాస్తాం కదా, వాటిని పార్ట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక బొమ్మ వేశారు, డయాగ్రామ్ వేశారు, అది మ్యాక్సిమం 3/4 పార్ట్ ఉండేటట్లు జాగ్రత్త పడండి, లేకపోతే ఫుల్ పేజ్ లో ఉండేటట్టు జాగ్రత్త పడండి. నెక్స్ట్ వీటికి లేబుల్స్ వేసేటప్పుడు వాటన్నిటిని ఒక సైడ్కి తీసుకువచ్చి ఇట్లా నీట్గా నెంబరింగ్ ఇచ్చుకుని వేసినట్లయితే, రాసినట్లయితే లేబుల్స్ ఆ పార్ట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు మ్యాప్స్ రాస్తున్నారు, మరి మ్యాప్స్ అంటే ఆటోమేటిక్గా సెపరేట్ పేపర్ ఇస్తారు. ఏదో స్మాల్ వరల్డ్ మ్యాప్లో ఏదో చిన్న కంట్రీని మనం లొకేట్ చేయాల్సి వచ్చింది. యూరోప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీని లొకేట్ చేయాల్సి వచ్చింది, కానీ అది వరల్డ్ మ్యాప్లో చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇటలీ అని రాసేయకుండా మీరేం చేస్తారు, ఆ కంట్రీ చిన్నగా ఉంది కాబట్టి దాని మీద ఒక డాట్ ఉంచి దీన్ని యారో మార్క్ ఇలా తీసుకొచ్చి ఎక్కడైతే మ్యాప్లో స్పేస్ ఉంటుందో అక్కడ రాయడానికి ప్రయత్నించినట్లయితే క్లియర్గా ఎగ్జామినర్కి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మీకు మార్క్స్ ఎక్కువ, ఫుల్ మార్క్స్ అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లాగే పేపర్ని టై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సాధారణంగా ఏం చేస్తారంటే మనకి ఎక్కువ ఎడిషనల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి పంచింగ్ చేసేసి ఇస్తారు, అప్పుడు నో ప్రాబ్లం, ఆ పంచింగ్ని ఉపయోగించి టై చేసేస్తాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచింగ్ చేసి ఇవ్వలేదు, మనమే పంచింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, ఇట్లా ఒక ఇంచ్, ఇట్లా ఒక ఇంచ్, అంటే లేకపోతే 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఇక్కడ పంచ్ చేసుకుని అప్పుడు టై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చివరికి చేసినట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ లో కావచ్చు,
మనకి ఏదైనా ఇతర విషయాల్లో కావచ్చు, మనకి బ్యాక్ సైడ్ మనం యాడ్ చేసిన ఎడిషనల్స్ అనేవి ఒక్కొక్కసారి ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి గ్రాఫ్ షీట్ లాంటివి మనకి ఒకవేళ బిట్ పేపర్ ఉంటే బిట్ పేపర్కి మెయిన్ బుక్లెట్కి మధ్యలో టై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి చివరిలో టై చేసినట్లయితే అది చిరిగిపోయి ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఓన్లీ 80 మార్క్స్ దగ్గరే మన స్కోర్ ఆగిపోయింది అనుకుంటే మనం 90+ మార్క్స్ వరకు స్కోర్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే మనం ఇయర్ అంతా ఎంత కష్టపడ్డాము అనేది మన పేపర్ని వాల్యూ చేసే ఎగ్జామినర్కి తెలియదు. ఎందుకంటే మనం చదివిన టీచర్స్ అంటే మనం ఏ టీచర్స్ దగ్గర చదివామో వాళ్ళు మన పేపర్ని కరెక్ట్ చేయరు కదా. మన టీచర్స్ అయితే మన గురించి తెలుస్తుంది ఎంత కష్టపడి చదివామని. ఎవరో అసలు మీ గురించి ఏమీ తెలియని ఒక పర్సన్ మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తాడు. కాబట్టి మీ మీద మంచి ఒపీనియన్ ఉండాలి, మీకు మంచి మార్క్స్ అలాట్ చేయాలి అంటే అది మీ పేపర్ ప్రజెంటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఈ 2.5 hours కావచ్చు, 3 hours కావచ్చు, మ్యాక్సిమం ఎంత బాగా అయితే ప్రజెంట్ చేయగలరో అంత బాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.